హలో ఫ్రెండ్స్, దారాలతో చేసుకుని సింపుల్ మ్యాంగో బూటీ వర్క్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని మనం డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో వైట్ పెన్సిల్ యూస్ చేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్తో వేయలేని వాళ్ళు చక్కగా డిజైన్ ఒక పేపర్ మీద డ్రా చేసుకొని కార్బన్ యూస్ చేసి వేసుకోండి. సిల్క్ దారం తీసుకుని 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోండి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోండి, అంటే 2 వరుసలు వదిలేసుకోవాలి. ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ముందుగా ఈ అవుట్లైన్ అంతా కాడకుట్టుతో కుట్టుకోవాలి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఈ నీడిల్ పైకి తీసుకోండి. ఇది చూడండి, వీడియోలో చూపించిన విధంగా బిగినర్స్ కూడా ఈజీగా వేసేయగలుగుతారు. కాడకుట్టు బేసిక్ స్టిచ్ కాబట్టి. ఇటువంటి డిజైన్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి. అంటే సింపుల్ బుటా వర్క్ డిజైన్స్తోనే బ్లౌజ్ డిజైన్స్ ఎలా చేసుకోవాలన్నది బిగినర్స్కి అర్థమయ్యే విధంగా చాలా డిజైన్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి. ఎస్పెషల్లీ మిర్రర్ వర్క్ డిజైన్స్ అవన్నీ కూడా హ్యాండ్తో చేసినవేనండి. మిషన్ వర్క్ కూడా, అంటే జిగ్జాగ్ మిషన్తో చేసుకునే డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, చివరి వరకు వచ్చేసింది కదా. నీడిల్ కిందకి దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోండి. నెక్స్ట్ ఈ డిజైన్లో నుంచి లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్సుల్లాగా వేసుకోండి, అంటే చెక్స్ డిజైను. ఇది కుట్టుకోవడానికి పింక్ కలర్ సిల్క్ దారం 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోండి. 2 వరుసల దగ్గర ముడి వేసుకొని ఈ విధంగా ఒక్కొక్క లైన్స్ లాగా వేసేసేయండి. ఫస్ట్ అంటే అడ్డంగా ఉన్న లైన్స్ అన్నీ వేసేయాలి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి క్రాస్గా వేసుకుంటారండి. తర్వాత చెక్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఈ లైన్స్ పైకి లేకుండా, అంటే దారాలు పైకి లేకుండా ఈ విధంగా లింక్ చేసేసేయండి. ప్రతి లింక్ దగ్గర 2 లైన్ల కింద ఈ విధంగా వేసేసేయండి, వీడియోలో చూపించినట్టు. అంటే ఇది ధార్వాడ స్టిచ్ అండి. ఈ విధంగా వేస్తే ఇది కుట్టడం అయిపోయిన తర్వాత పైన డ్రాప్ షేప్ కుట్టేసేయండి. సేమ్ దారంతో ఫిష్ బోన్ స్టిచ్ వేసేసుకోవాలి. కింద ఉన్న షేప్ కూడా సేమ్ థ్రెడ్తో కుట్టేసేయండి. ఈ విధంగానే కాడకుట్టుతో కుట్టేయాలి. ఈ డిజైన్ గ్యాప్లో గమ్ అప్లై చేసుకోవాలి. దీని మీద నుంచి స్టోన్లెస్ స్టిచ్ చేసుకోండి. దీనికి సరిపడగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఆరిన తర్వాత కాటన్ థ్రెడ్తో కుట్టేసుకోండి. ఈ లేస్ మధ్య మధ్యలో నుంచి టాకాలు వేసేసుకోవాలి. నెక్స్ట్ 0 సైజ్ గోల్డెన్ బిట్స్ తీసుకోవాలి. ఈ చెక్స్ మధ్యలో నుంచి ఒక్కొక్కటి కుట్టుకోండి. సేమ్ థ్రెడ్, అదే కాటన్ థ్రెడ్తోని కుట్టుకోవాలి. చెక్స్లో వేయడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు పైనుంచి కూడా 3 పూసలు వేసేసేయండి, వీడియోలో చూపించినట్టు. సైడ్ నుంచి కూడా వరుసగా 3 పూసలు వేసుకోవాలి. ఈ సింగిల్ బుట్టి వర్క్తో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది చూసారా? ఎంత బాగా చూస్తారో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.